విజన్ 2020 విజన్ 2047 తరహాలో భవిష్యత్తుకి సంబంధించి ప్రణాళికలు తయారు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పార్టీకి సంబంధించి మాత్రం నెక్స్ట్ ఆపరేషన్ ఇప్పటి నుంచి బిగిన్ చేశారు. 2029 విజయం మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇందులో నిన్న ఆయన చెప్పుకొచ్చింది అదే. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి నష్టం చేసిన వాళ్ళని, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళని వదిలేది లేదని హెచ్చరించారు. మనకు అధికారం వచ్చిందని స్వలాభం కోసం ఇప్పుడు పార్టీలోకి వచ్చే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు నమ్మి మనల్ని గెలిపించారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పొత్తులో భాగంగా 31 మంది ఇన్ఛార్జీలకి సీట్లు ఇవ్వలేకపోయాం, అయినా వాళ్ళు వెనకడుగు వేయకుండా ఎన్డీఏ గెలుపు కోసం పనిచేశారు. అందుకే చరిత్ర తిరగరాసేలా ఫలితాలు వచ్చినాయి. 57% ఓట్లు సాధించి 93% స్ట్రైక్ రేట్తో గెలిచాం అని చెప్పి రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ అనే విధంగా భవిష్యత్ నిర్ణయాలు ఉండబోతున్నాయి. 2029 ఎన్నికలకు కూడా ఎప్పటి నుంచే ప్రణాళికలు ఉండాలి అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిచారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి గౌరవించాం. మరో బీసీ నేత అయ్యన్న పాత్రని స్పీకర్గా నియమించాం. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు బీసీలకి సముచిత స్థానం ఉంటుంది. మంత్రిమండలి కూర్పులో కూడా సామాజిక సమతూకం పాటించామంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.